ఒక అందమైన పల్లెటూరులో సురేశమ్మ అనే పెద్దవారు నివసించేవారు. ఆమెకు ఒకే కుమారుడు రమేష్. చదువులోనూ ఉద్యోగంలోనూ మంచి పేరు తెచ్చుకున్న రమేష్ నగరంలో పనిచేసే సరళ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సరళ చూడటానికి అందంగా, మాట్లాడటానికి మృదువుగా ఉండేది. పెళ్లి చూపుల్లోనూ పెళ్లి సమయంలోనూ ఆమె చాలా మంచిగా నటించింది. సురేశమ్మ కూడా తన కోడలు చాలా మంచిదని మురిసిపోయింది. కాని పెళ్లయిన కొద్ది రోజులకే సరళ అసలు స్వభావం బయటపడటం మొదలయింది. ఆమెకు డబ్బు మీద, బంగారు ఆభరణాల మీద విపరీతమైన ఆశ ఉండేది. అత్తగారింట్లో ఉన్న చిన్న చిన్న నగలు చూసి వాటిని తన పేరు మీద రాయమని తరచూ ఒత్తిడి చేసేది. మా అమ్మా వాళ్ళు నాకు పెళ్లిలో ఏమీ పెట్టలేదు, మీరైనా ఇస్తే బాగుంటుంది అంటూ సురేషమ్మను ఇబ్బంది పెట్టేది. సురేషమ్మ మాత్రం తొందరపడకుండా అన్నీ నీకే ఇస్తానమ్మా, సమయం వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి దాటవేసేది. కాని సరళకు మాత్రం అత్తగారి నగలు ఎప్పుడెప్పుడు తన సొంతమవుతాయా అని ఎదురుచూపులు. ఒకరోజు సరళ ఇంట్లో పనిచేసే పనిమనిషితో మాట్లాడుతూ తన కోరికను బయటపెట్టింది. ఆ పనిమనిషి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఒక అబద్ధం చెప్పింది. మా అత్తగారు ఒక మాయ నెక్లెస్ దాచుకున్నారంట, తెలుసా? అది ధరిస్తే అదృష్టం, ధనం తుడుచుకుంటూ వస్తుందట అని పనిమనిషి చెప్పింది. ఆ మాటలు విన్న సరళ ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ మాయ నెక్లెస్ కోసం ఇంటిలో 10 వెతకడం మొదలుపెట్టింది. అల్మారాలు, పెట్టెలు, మూలలు, ఇలా ప్రతి చోట గాలించింది. ఒకరోజు సురేషమ్మ గదిలో బీరువాలో ఒక చిన్న పాత పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక వింతైన నెక్లెస్ ఉంది. అది మామూలు బంగారు నగల్లా కాకుండా పాతకాలపు చేనియుల నెక్లెస్ లాగా ఉంది. నల్లని పూసలు, వెండి తీగలతో అది చాలా ప్రత్యేకంగా కనిపించింది. సరళ దాన్ని చూడగానే అదే ఆ మాయ నెక్లెస్ అని నమ్మేసింది. చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక సరళ ఆ నెక్లెస్ దొంగిలించింది. దాన్ని తన చీర కొంగులో దాచుకుని తన గదిలోకి వెళ్లిపోయింది. ఆ రాత్రి ఎవరూ చూడకుండా ఆ నెక్లెస్ మెడలో వేసుకుని అద్దంలో చూసుకుంది. ఇక నా అదృష్టం మొదలైనట్లే అని మనసులో అనుకుంది. కాని ఆ నెక్లెస్ ధరించిన రోజు నుండి సరళ జీవితంలో ఊహించని మార్పులు రావడం మొదలయ్యాయి. రమేష్కు ఉద్యోగంలో సమస్యలు రావడం మొదలయ్యాయి. ఇంట్లో చిన్న విషయాలకే తరచూ కలహాలు జరిగేవి. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయింది. సరళ ఎంత ప్రయత్నించినా ఏ పని సక్రమంగా జరగలేదు. ఆమెకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి పడుకునే ముందు అద్దంలో తనను తాను చూసుకుంటున్నప్పుడు సరళ మెడలోని నెక్లెస్ వైపు చూసింది. అప్పుడామెకు ఒక ఆలోచన మెరిసింది. ఈ నెక్లెస్ వేసుకున్న దగ్గర్నుండే కదా ఇంట్లో ఇన్ని సమస్యలు మొదలయ్యాయి. ఒకవేళ ఇదే శాపమైతే? భయంతో వణికిపోతూ సరళ ఆ నెక్లెస్ తీసివేసింది. మరుసటి రోజు ఉదయం ఆమె నేరుగా అత్తగారి దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పింది. తన తప్పును ఒప్పుకుని దొంగిలించిన నెక్లెసు తిరిగి ఇచ్చేసింది. ఆమె కళ్లలో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించింది. సురేషమ్మ అంతా విని నవ్వింది. అది మాయ నెక్లెస్ కాదు అమ్మా, అది నా తల్లిగారు వాడిన ఒక పాత ఇమిటేషన్ నెక్లెస్. దానికి ఎలాంటి శక్తులు లేవు. నీ అత్యాశే నిన్ను తప్పుదారి పట్టించింది. లేనిపోని నమ్మకాలతో భయపడ్డావు. నిజానికి మనసు మంచిగా ఉంటే, నిజాయితీగా ఉంటే అదృష్టం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది అని సురేషమ్మ చెప్పింది. సరళ తన తప్పును గ్రహించింది. అత్తగారికి క్షమాపణ చెప్పింది. ఆ రోజు నుండి ఆమె అత్యాశను విడిచిపెట్టి ఉన్నదానితో తృప్తిగా ఉండటం నేర్చుకుంది. ఇంట్లో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. రమేష్ ఉద్యోగంలో సమస్యలు కూడా తగ్గిపోయాయి. సరళ కూడా అందరితో ప్రేమగా మెలిగింది. నీతి, అత్యాశ ఎప్పుడూ మనకే హాని చేస్తుంది. మనకి ఏమున్నా అది చాలని తృప్తి కలిగి ఉండటం జీవిత సుఖానికి మూలం. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పగలరా? మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. తరువాతి కథలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.